మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. స్వామి నమస్కారం. హరే కృష్ణ తల్లి. క్రైస్తవులను కానివ్వండి, ముస్లింలను కానివ్వండి, మీరు అసలు వాళ్ళతో మనకి సంబంధమే లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అనే పరిస్థితి కూడా లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే సెక్యూరిటీ అని చెప్పొచ్చు. ఆ రకంగా దూషణ కానివ్వండి, ఆ రకంగా తిట్లు కానివ్వండి, మెసేజెస్ లో కానివ్వండి, వీడియోస్ లో కానివ్వండి, డైరెక్ట్ గా నెంబర్స్ పెట్టడం జరుగుతుంది. వీటిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అసలు భయం లేదా? అమ్మా, ఓ మాట చెప్తాను. ఎవరెవరైతే నన్ను తిడుతున్నారో ఫోన్లు చేసి గాని, వీడియోలు చేసి గాని, వాళ్ళంతా ఎవరు? మన పూర్వీకులు, మనకు సంబంధించిన వాళ్ళు కాదా? వాళ్ళకి ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ పాప కింద పడిపోయి ఏదో బురద అంటుకుంది అనుకో, అసహించుకుంటావా? ఆ బురదకు అడుగుతాం. వీళ్ళు కూడా మనవాళ్లే, వీళ్ళు మనవాళ్లే. కాకపోతే వాళ్ళకి బైబిల్ అనే బురద అంటుకుంది అంతే. ఇందాక నిన్న రాత్రి ఎవరో ఫోన్ చేశారు. సార్ నమస్తే అండి, మీ పేరేంటి అని. నిన్న యారా నీకు నా పేరెందుకురా? ఇది మొదలెట్టమే. మనం సార్ అన్నా, ఏవండి అన్నా, హలో అన్నా మొదలెట్టడం ఏరా. వీళ్ళు అలా దిగజారడానికి కారణం ఏంటి? వాళ్ళ మస్తకంలోకి బైబిల్ అనే పుస్తకం ఎక్కడం. వాళ్ళు డైలాగ్ ఏం చెప్తారు? నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుము, నీ శత్రువుని కూడా ప్రేమించు, ఇలాంటి జోకులు చెప్తారు కదా. మరి సారన్నో నేరా ఎలా అనగలుగుతున్నారు? కాబట్టి మనం వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాం, వ్యక్తులు కాదు. నేను అర్హతలు అని ఒక పాయింట్ చెప్పాను కదా అమ్మా, వినపడుతుందా? గురుగారు చెప్పండి. అమ్మా, అర్హతల్లో ఒక అర్హత ఏమిటంటే, ఒక అర్హత అంటే నేను అందులో ఉన్నాయి, ఓబుల్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు కాబట్టి నేను అన్ని చదవలేను. ఒక అర్హత ఏమిటంటే, ఎవరైనా వారి దైవాన్ని వాళ్ళు పూజ చేసుకోవచ్చు, వారి ఆరాధన విధానంతో మాకు అభ్యంతరం లేదు అని అతను రాసివ్వాలి. ఇప్పుడు యాజ్ ఏ హిందూ నేను చెప్తాను, క్రైస్తవుల, ముస్లింల ఆరాధన విధానం మేము వ్యతిరేకించము అని. ఎవరైతే డిబేట్కి వస్తారో వాళ్ళు కూడా రాసివ్వాలి. అంటే ఏంటి? ఇప్పుడు మేము విగ్రహారాధన చేస్తాం, వాళ్ళు ఏదో శిలువనో దేన్నో ఆరాధిస్తారు. వాళ్ళ శిలువ ఆరాధన మాకు అభ్యంతరం లేదు మేము చెప్తాం. విగ్రహారాధన మాకు అభ్యంతరం లేదని వీళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏమిటంటే, క్రైస్తవులు ఇళ్ళ దగ్గరికి వచ్చి హిందువులు ఎవరో మత ప్రచారం చెయ్యము మేము చెప్తాం, వాళ్ళు కూడా చెప్పాలి. అలాగే నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, శివుణ్ణి, అమ్మవారిని అందరూ పూజించాల్సిన అవసరం లేదు. ఎవరికి నచ్చిన దైవాన్ని ఎవరికి నచ్చిన పేరుతో వాడు కొలవచ్చు, పిలవచ్చు, తలవచ్చు. దైవం ఉన్నాడు, అతనికి చాలా పేర్లతో పిలవచ్చు, వాళ్ళ ఆరాధన విధానం వాళ్ళు చేసుకోవచ్చు అని యాజ్ ఏ హిందూ నేను చెప్తాను. ఎవరైతే డిబేట్కి వస్తారో వాళ్ళు కూడా చెప్పాలి. ఇంకొన్ని పాయింట్లు ఉన్నాయి, ఈ ఇందులో చూసి చదివేమంటావమ్మా? గొర్రెలు నాతో డిబేట్ చేయాలంటే ఈ అర్హత ఉండాలి. వారి పూర్వీకులు హిందువులు కాదని వారు గర్వంగా నిరూపించుకోవాలి. పాయింట్ 2, వారి తల్లిదండ్రుల పేర్లు, వారి నమ్మే గ్రంథాల్లో చూపించగలగాలి. పాయింట్ 3, పుస్తకాల కంటే, ఇది బాగా వినాలి, ప్రపంచ ప్రశాంతతకి బీజాలు వేస్తున్న రాధామోహన్ దాసు. ఓకే, పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా, వ్రాతపూర్వకంగా చెప్పాలి. ఏమన్నాను? పుస్తకాల కంటే మనుషులే ముఖ్యమని హృదయపూర్వకంగా, వ్రాతపూర్వకంగా రైట్. మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్దమ్మా దెబ్బకి ఈ ఒక్క పాయింట్ లో. పాయింట్ 4, మతం కంటే మానవత్వమే ప్రధానమని చెప్పాలి. పాయింట్ 5 అంటే మళ్ళీ అది అనుకోకండి, వాళ్ళు 0.5 కానీ ఇక్కడ చెప్పే 0.5 వేరు. ఓకే, 0.5, నీతి నిజాయితీగా బయట ఒకలా
లోపల ఒకలా కాకుండా మతం మారి ఉంటే సర్టిఫికెట్ లో కూడా క్రైస్తవుడై ఉండాలి. పాయింట్ 6 కులం వాడకూడదు. విపి రెడ్డి, మోజెస్ చౌదరి ఇలా తోకలు వాడకూడదు. ఎందుకనగా హిందూ సంబంధిత పేర్లు, ఇంటి పేర్లు, చిహ్నాలు కూడా వాడకూడదు. ఎందుకనగా మీరు ద్వేషిస్తారు కాబట్టి. పాయింట్ 7 మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు యేసు, మేరీ విగ్రహాలను, ఫోటోలను ధ్వంసం చేయవలను. మీరు క్రైస్తవులను నిరూపించుకోదలిస్తే అలా ధ్వంసం చేసిన వీడియో ఒకటి మాకు పంపవలను. అమ్మ, ఇప్పుడు నేను కాఫీ, టీలు తాగనమ్మా, అది మాకు నియమం. అర్థమైందా? మీరు కాఫీని వ్యతిరేకిస్తారని నిరూపించుకోవడానికి మీరు కాఫీని పారబోయింది అన్నారనుకో, నేను ఆనందంగా పారబోసేస్తా. ఎందుకని మాకు నిషేధం కదా. కాబట్టి ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళు యేసు బొమ్మని బదలగొట్టేసేసి, మేరీ బొమ్మను బదలగొట్టేసేసి, యేసు ఫోటో మీద ఉమ్మేసేసి, కాలుతో తొక్కేసి వీడియో తీసి పంపాలి. ఎందుకని? అకార్డింగ్ టు బైబిల్ దేవుడు విగ్రహారాధన అసహ్యించుకుంటున్నాడు కాబట్టి. గురుగారు ఆ 4 పాయింట్లు కూడా పాయింట్ 8 దేశమే ముఖ్యం, దేశ గౌరవం కాపాడుతామని, జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తామని చేసి చూపించాలి. అలాగే పాయింట్ 9 వ్యక్తిగత నిందలు, దూషణలు చేసిన వారిని ఖండించాలి. అలాగే ఎవరైనా డిబేట్ లో పాల్గొంటే వాళ్ళు చూసి కానీ చూడకుండా కానీ ఖచ్చితంగా వందే మాతరము మరియు జనగణమన పాడాలి. వాళ్ళకి దేశభక్తి ఉందని మనకి ఎలా నమ్ముతాం? మరి మామూలుగా మరి మతం మారిపోతే దేశభక్తి ఉండదు. అందుకోసం ఓకే. 10 భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడేవారు దేశద్రోహులుగా ప్రకటించాలి. వాళ్ళు క్రైస్తవులు కాదని ప్రకటించాలి.